హలో ఫ్రెండ్స్, హాయ్ ఉండండి ఒక్క నిమిషం. ఈ అబ్బాయి దగ్గర ముందు పార్సల్ తీసుకుందాం. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. మనం అనుకున్న పార్సల్ రానే వచ్చేసిందండి. ఇందులో ఏముందో ముందు చూపిస్తాను. ముందైతే ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా. మన ఆడవాళ్ళందరికీ ఫస్ట్ శారీస్, తర్వాత టాప్స్ అంటే ఇష్టం కదా. అందుకనే నేను ఎక్కువగా టాప్స్ వేసుకుంటాను కాబట్టి నేను ఒక 2 టాప్స్ మీషోలో బుక్ చేశానండి. చూడాలి మరి ఇవి ఎలా ఉంటాయో. నేనైతే రివ్యూ చూసే చేశాను, కానీ ఒకదానికి మాత్రం రివ్యూ చూడలేదు, మర్చిపోయాను. అదే ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీకు ఒకసారి ఓపెన్ చేసి నేను ఎలాగుందో వేసి చూసి కూడా చూపిస్తాను. ముందైతే ఎలాగుందో చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది కూడా. నాకు బాగా నచ్చింది ఇదైతే. అండ్ నా టాప్స్ చూడండి, ఒకసారి నా మీద పెట్టుకొని చూపిస్తున్నాను కదా. ఇదైతే నేను వేసుకున్న టాప్ కంటే కొంచెం షార్ట్గానే కనిపిస్తుంది. ఈ టాప్ అయితే మాత్రం ఈక్వల్ హైట్ మాత్రమే ఉందండి. చక్కగా ఉంది, చూడటానికి బాగుంది. దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి, నేను ముందు చూపించిన టాప్ వేసుకుని వచ్చాను కదా. ఇది చూసారా చాలా ఎంత షార్ట్గా ఉందో. పైగా దీనికి సైడ్ గేర్ కూడా చాలా తక్కువే ఉందండి. థ్రెడ్ కూడా ఇవ్వలేదు. అంత బాగా అయితే నాకేం నచ్చలేదు. ఒకవేళ బ్యాక్ సైడ్ టైట్ ఉంటే బాగుండేమో, కానీ గేర్ తక్కువ ఉండడం వల్ల డ్రెస్ అంతా నాకేం అనిపించలేదు. ఈ టాప్ అయితే మాత్రం అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అండి. థ్రెడ్ ఇచ్చాడు, తర్వాత గేర్ కూడా ఫుల్గా ఉంది. మీకు ఒకసారి ఫుల్ లుక్ చూపిస్తాను ఎలా ఉందో. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఈ టాప్ ఉంచుకోవాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఉన్న టాప్ అయితే మాత్రం ఉంచుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే చూసారా, దీనికి వర్క్ కూడా చాలా అటాచ్డ్ చేశారు. ఇది నేను రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ఇది నేను ఉంచుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు ద నెక్స్ట్ డే. ఈరోజు నేను అమ్మ గుడికి వెళ్ళాము. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేనైతే అన్ని క్లిప్స్ బాగా తీసాను అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారా, నేను ఏదైతే తీసుకున్నానో ఆ టాపే వేసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఇక్కడ నేనుంటే వీడియో తీసింది ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మగారే. నువ్వు పూజ చెయ్యు, నేను వీడియో తీస్తాను అని చెప్పి కాన్సన్ట్రేషన్గా నేను పూజ చేస్తుంటే అదంతా వీడియో రికార్డ్ చేశారు. ఈరోజు ఎందుకు అంత స్పెషల్ నేను వీడియో మధ్యలో చెప్తానండి. నా వీడియో చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి పూజ చేసి దీపారాధన చేసి హారతిస్తుందండి మా అమ్మగారు. తర్వాత మేము కిందకి వెళ్తున్నాం. ఎందుకో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, మేము కొత్తగా పెట్టుకున్న సోలార్కి పూజ చేయడానికి మా అమ్మగారు అన్నీ రెడీ చేసి పెట్టుకొని వస్తున్నారు. ముందుగా సోలార్కి అన్నిటికీ బొట్లు పెడుతున్నారండి, మీటర్స్కి. ఇవన్నీ పెట్టిన తర్వాత మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడికి కదా పూజ చేస్తాం. అందుకనే విఘ్నేశ్వరుడికి పూజ చేసి తాంబూలం, హారతి, అలాగే కొబ్బరికాయ కొట్టి మా అమ్మగారు దండం పెట్టుకొని, అలాగే నేను కూడా దండం పెట్టుకున్నానండి. మీరు ఆ క్లిప్పింగ్ ఇప్పుడు చూడొచ్చు. కొత్త వాటన్నిటికీ నిమ్మకాయలతో బొట్టు పెట్టి వాటి మీద పెడుతుందని, లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి ఆ నీరు మీటర్ దగ్గర వేసేసి కొబ్బరికాయల సైడ్ని పెట్టేసి పూజ చేశారు. లాస్ట్లో విఘ్నేశ్వరుడికి అలాగే మీటర్లన్నిటికీ హారతి ఇచ్చి నన్ను కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకోమన్నారు. నేను కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకొని, దేవుడా చక్కగా ఈ సోలార్ మాకు హెల్ప్ఫుల్ అవ్వాలని దేవుడిని కోరుకున్నాను. మొత్తానికైతే మొత్తం ఈ సోలార్ ఫిక్సింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఆకలి దంచేస్తుంది. ఇంట్లోకి వెళ్ళి అమ్మ చేసిన మంచి మంచి వంటలు తినేద్దాం రండి. ఈరోజు మా మమ్మీ స్పెషల్ పులిహార అలాగే బూరెలు చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మా అమ్మ చేతి వంట నాకు వచ్చిందేమో, అందుకే మధురమైన ఛానల్ పెట్టి అందులో రకరకాల వంటలు నేను కూడా చేస్తున్నాను. ఆకలి మీద ఉన్నాను కదా, మొత్తం ఫినిష్ చేశాను. మీకు చూపిస్తాను కూడా. చూడండి, ఒక్క కరివేపాకు తప్ప ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఒక ఆర్డర్ వచ్చిందండి. ఇదేంటో మీకు చూపిస్తాను. ఇది ప్రతి ఇంట్లోనే ఉండాల్సిన ప్రోడక్ట్ అండి, చాలా యూస్ఫుల్. అది పండగలో వస్తే మరీను. మీరు ఇదేంటో గెస్ చేయగలరా? గెస్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇది ఏంటో కాదండి, పట్లు కర్ర. నేను ఇది ఆన్లైన్లో మీషోలో బుక్ చేశాను. చూడడానికి ఇది చాలా స్మూత్గా ఉంది. మరి ఎలా క్లీన్ చేస్తుందో ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం. చూసారు ఎంత పొడుగుందో. ఇది ఎటువంటి సెల్లింగ్నైనా ఈజీగా క్లీన్ చేస్తుంది అనుకుంటా. చూడండి, నేను ఇక్కడ ఉన్నాను కానీ అది అంత దూరం వెళ్ళింది. మొత్తానికైతే ఈ ప్రోడక్ట్ నాకు నచ్చింది కాబట్టి నేను రిటర్న్ పెట్టట్లేదు, నానే ఉంచుకుంటున్నాను.
మరి ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. మరి మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఎవరైతే ఇంతవరకు లైక్ చేయలేదో ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.